శ్రీమాత్ర నమః. భోజనానికి కూర్చున్నప్పుడు ఆ కూర్చున్న వ్యక్తిని భోజనం చేయకు, అక్కడి నుంచి లే అని చెప్పి లేపేస్తాం అనుకోండి, అది ఎంత మహాపాపమో. తింటున్న కంచం ముద్ద నుంచి అస్సలు లేపకూడదు. అలాంటిది రోజు ఎన్నో వేల మందికి అన్నదానం జరుగుతోంది. అలా అన్నదానం జరుగుతున్న కాశీనాయన క్షేత్రంలో టైగర్ జోన్ అంటూ కట్టడాల్ని కూల్చేశారు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా అస్సలు వినలేదు. హిందువులు ఎంతమంది బాధపడ్డారు. ముఖ్యంగా అక్కడ ఒక్క ముద్ద తిన్న ప్రతి వ్యక్తి బాధపడ్డాడు. అపర అన్నపూర్ణగా పేరుగాంచిన కాశీనాయన క్షేత్రంలో ఇంత విధ్వంసం సృష్టించేశారా? మేము అందరం అక్కడికి వచ్చి ఒక ముద్ద తిన్నవాళ్ళమే, ఏమీ న్యాయం చేయలేకపోతున్నాం కాశీనాయన అంటూ ఎంతమంది బాధపడ్డారో, ఎంతమంది అక్కడ అన్నం తిన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారో. కానీ లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అది చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పునర్నిర్మిస్తాము, హిందువుల మనోభావాలని మేము గౌరవిస్తున్నాము అన్నారు. అది చాలా సంతోషము అని అనిపించింది. కానీ ఆలస్యం కాకుండా తొందరగా అది నిర్మించారు అని అనుకోండి, ఎన్నో వేల మంది అక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. ఇప్పటికే అక్కడ జరిగిన గొడవల వల్ల చాలా మంది భయపడిపోతూ ఉన్నారు. ఏ భయం లేదు, అందరూ వచ్చి చక్కగా కడుపు నిండా తిని వెళ్ళండి అని ఒక భరోసాని ఇచ్చారు అని అనుకోండి, హిందువులు మళ్ళీ ఆకలి వేసిన వాళ్ళకి ఆ ముద్ద విలువ తెలుస్తుంది. వాళ్ళు వచ్చి అక్కడ భోజనం చేసి, అమ్మ మళ్ళీ ఆ అన్నదాన సత్రాన్ని కట్టించారు, మళ్ళీ ఇక్కడ మేము రాగలుగుతున్నామని చెప్పి మంచి మనసుతో ఒక మాట అనుకుంటారు చూసారా, అదే మీకు దీవెనలవుతాయి. కానీ ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నాను అంటే, గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో కొన్ని దేవాలయాలను తీసివేసి మళ్ళీ వాటిని కట్టిస్తాము అని చెప్పి అప్పట్లో మాట ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. మళ్ళీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి హిందువుల మనోభావాలని మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుని ఆ దేవాలయాల గురించి కూడా ఒక ఆలోచన చేయండి. అప్పుడు మాట ఇచ్చి ఆ తర్వాత దాన్ని కట్టించలేకపోయారు పరిస్థితుల వల్ల. కానీ ఇప్పుడు కాశీనాయన క్షేత్రంలో మాత్రం అతి తొందరగా మీరు అక్కడ నిర్మాణాన్ని గావిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ ఆయన ఏం చెప్పారు అంటే, అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయటం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను అని చెప్పారు. ఇది ఆయన చేసిన ట్వీట్ అన్నమాట. ఎన్నో లక్షల హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తొందరగా అమలుపరచండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.